జీవనం చేస్తూ తీసుకొస్తున్నాడు తరుణం. వ్యవసాయ పరంగా రైతు భరోసా ఇచ్చాం. వాళ్ళు 10 ఏళ్ళు ఇచ్చిన రుణమాఫీ 15,000 కోట్లు దాట్లే సుమా. లెక్కలు తీసుకోండి. మేము 11 మాసాలు గవర్నమెంట్ వచ్చి 11 మాసాలను 23,000 కోట్ల రుణమాఫీ చేయగలిగినాం. చెప్పుకుంటూ పోతే చాలా ఘనమైనటువంటి అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్, ఆ ప్రేమ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్ల రూపంలో మారుతుంది. ఈ రాష్ట్రంలో జరిగే ఫిబ్రవరి మాసంలో అనుకుంటా ఉన్నాం, ఫిబ్రవరి మాసంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దానికి కారణం మాకెక్కడ పోటీ లేదు. వాస్తవంగా ఎక్కడ పోటీ లేదు. కొన్ని చోట్ల బీజేపీ ఉంది, కొన్ని చోట్ల టీఆర్ఎస్ ఉంది. అంతంత మాత్రంగా ప్రతి చోట మేమున్నాం. ప్రతి పౌరుడి గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలా ప్రతి పేదవాడి గుండెలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సంక్షేమం అందుతున్న వారు సంతృప్తిగా ఉన్నారు. చాలా చోట్ల నేను గ్రామాలకు వెళ్ళి అడిగినప్పుడు, కొద్ది కాల క్రితం నేను మాక్లూరు మండలంలో 2 గ్రామాలకు వెళ్ళాను. అక్కడ చెప్తా ఉన్నారు, ఒక 10 కుటుంబాలు ఏసీలు వాడేవారు తప్ప 80% కుటుంబాలు ఉచిత విద్యుత్ పొందుతూ ఉన్నాయి. 4 బల్బులు 4 ఫ్యాన్లు నడిపినా 150 యూనిట్లకు దాటట్లే. సో ఆ రకంగా ఇది గొప్ప సదుపాయం. ఇలా యావరేజ్కి తీసుకుంటే 65 నుంచి 70% గృహాలు ఉచిత విద్యుత్తును వాడుకుంటూ ఉన్నాయి. ఇది గొప్ప కార్యక్రమం. విపరీతమైనటువంటి సంక్షేమం అభివృద్ధి ఇస్తున్నటువంటి ఈ తరిమిల జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు మాకు పట్టం కడతారు. బీజేపీ పార్టీ కులము